నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దర్గాలలో అన్నారం షరీఫ్ దర్గా ఒకటి. ఈరోజు అన్నారం షరీఫ్ హజరత్ యాకూబ్ షావలి దర్గా ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. మనం అన్నారం షరీఫ్ గ్రామంలో ఉన్నాం. అన్నారం షరీఫ్ గ్రామంలో ఉత్సవాల ఏర్పాట్లు పూర్తిగా అయిపోయినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే మనం అన్నారం షరీఫ్ దర్గాలో ముజవారిగా పనిచేస్తున్నటువంటి ముజవారి యాక్ పాషా గారితో మనం ఉన్నాం. అసలు ఉత్సవాల ప్రాముఖ్యత ఏంది, అసలు అన్నారం షరీఫ్లో ఉత్సవాల ప్రాముఖ్యత ఏంది, అసలు ఏ రకంగా ప్రారంభమైతే ఏ కార్యక్రమాలు చేస్తారు అని తెలుసుకుని ప్రయత్నిద్దాం. अस्सलाम वालेकुम भाई. वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातहू. मेरा नाम है याकूब पाशा मुजावर अन्नारम शरीफ दरगाह. जी फरमाइए. ఉత్సవాలు అసలు ఏ రకంగా ప్రారంభమవుతాయి, ఏ కార్యక్రమాలు చేస్తారు చెప్పండి. रजब के 15-16 को यहाँ पर चांद की रजब के 15-16 को संदल और उरूस होता है. और जो है सो संदल के दिन जो है सो गुस्ल शरीफ बाद ईशा की गुस्ल शरीफ होता है. तेलुगु में बोलना ఈషా నమాజ్ తర్వాత గుస్ల షరీఫ్ అవుతుంది. దాని తర్వాత గంధం ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ఇక ఖవాలి ఉంటుంది. ఖవాలి తర్వాత ఊరు మొత్తం ఇట్లా తిరిగి వచ్చేసి దేవుణ్ణి సమర్పిస్తారు. అది గంధం రోజు ముగిస్తారు. తర్వాత రోజు అది మన ఏమంటారు कंदिल को लेकर जाकर गांव में पूरा फिरा के ला के फिर दरबार पे चढ़ाते. और जो है सो यहाँ पर ये हिंदू मुस्लिम कोई कुछ भी वो नहीं है. यहाँ पर सब लोग आते हैं, ज़ियारत कर लेते हैं. उन्हें जो है सो जो मन्नत करते हैं उनकी मन्नत पूरी अदा होती है. లో భాగంగా మొదటి రోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఏం పూజ కార్యక్రమాలు చేస్తారు, దానికి ప్రాముఖ్యత ఏంటి? संदल माली होने के बाद में जो है सो सलाम पढ़ते हैं. सलाम पढ़ने के बाद में जो है सो और जो है यहाँ पर खाने का इंतज़ाम भी होता है ऐसे ज़ायरीन को. और जो है सो उनकी हर चीज़ की फैसिलिटीज़ बोर्ड वाले भी उन्होंने अच्छी तरीके से कर रहे हैं. और जो है हमारे जानिब से भी अच्छी तरीके से कर रहे हैं. ఉత్సవాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, వక్ఫ్ బోర్డు వారు ఎటువంటి ఏర్పాట్లు చేసింది? అన్నదాన కార్యక్రమం అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది సార్. ఆ రోజు అన్నదానం ముగించిన తర్వాత ఖందీల్ అనేది ఉంటుంది. అది ఖందీల్ అనేది తీసుకొని దర్గా నుంచి ఇంటి ఊరు మొత్తం ఊరేగింపుగా చేసి దేవుడిని సమర్పించుకుంటారు సార్. మూడవ రోజు ఉత్సవాలు ఏ రకంగా కొనసాగుతాయి, అసలు మూడు రోజుల పాటు జరుగుతాయి కదా, మూడో రోజు ముఖ్య ప్రాముఖ్యత ఏంటి? ఏంటిదంటే సార్ మన ఫజర్ నమాజ్ అయిపోయినాక ఖత్ముల్ ఖురాన్తో ముగింపులో అవుతాయి సార్. ఉంటుంది ఖత్ముల్ ఖురాన్ చేసి ఆ రోజు గంధము మలిదా ఇట్లాంటి అన్ని భక్తులకు పంపడం జరుగుతుంది. దర్గాలో ముజవార్గా పూజారిగా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు, ఏ రకంగా ఉంది ఇప్పటి వరకు, ఈ అన్నారం ఉరుసుకొచ్చే భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము దర్గాలో ఇప్పటి నుంచి మాది 4వ తంతు సార్. దేవుని సేవ చేయబట్టి దాని 4వ తంతు నుంచి చేస్తున్నాం. ఇక్కడ తప్పకుండా కోరికలు తప్పకుండా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. ఇది కాదు ఇది అవుతుంది అనేది కాదు. ఇక్కడ చెప్పిన దేవునికి మొరబెట్టుకున్నాం అంటే ఆ పని అయిపోతుంది దేవుని దేవల్ల. అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చే భక్తులలో ముస్లింల కంటే హిందువులే ఎక్కువ ఉంటారనే ఒక నానుడు వినిపిస్తూ ఉన్నది. ఎక్కువ హిందువులే ఎక్కువ కనిపిస్తారు, మొత్తం హిందువులే వాళ్ళు సొంత ఆరాధన ధైర్యంగా చేస్తారని ప్రచారం ఉంది. దీనిపై ఎట్లా మరి ఏమంటారు? ఇది కులమత భేదాలు అనేది అభిప్రాయం ఇక్కడ ఏం లేదు సార్. అందరూ కలిసి కట్టుకొచ్చి అందరం దర్శించుకుంటారు. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఇలాంటిది ఏం లేదు. అన్ని మతాల అందరూ వస్తారు, అందరూ దర్శించుకుంటారు. అన్నారం ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభిస్తున్నారు. 3 రోజుల పాటు జరుగుతాయి. 3 రోజుల్లో మొదటి రోజు గంధం ఉంటుంది, గంధం ఊరేగింపు ఉంటుంది. రెండవ రోజు మన మహా అన్నదాన కార్యక్రమం, తర్వాత దీపారాధన ఉంటుంది. అని 3వ రోజు ఖత్ముల్ ఖురాన్తో ఉత్సవాలు ముగింపు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ దీని యొక్క భక్తులందరూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కాక తెలంగాణలో 3 రకాల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ముస్లింలే కాకుండా హిందువులు కూడా హాజరై దీన్ని యాకూబ్ అలీ దర్గాను దర్శించుకుంటారని ఆ దర్గా ముజవర్ గత 20-30 సంవత్సరాలుగా వాళ్ళ 3 తరాలుగా ఈ దర్గాలో పనిచేస్తున్న ముజవర్ యాకూబ్ పాషా గారు చెప్తున్నారు. ఏబీ న్యూస్, రఫీ, వరంగల్.